దేవుని నామానికి వందనాలు చెల్లిస్తున్నాను. మొట్టమొదటగా ఈ సమయంలో దేవుడు నన్ను సాక్ష్యబిడ్డగా ఇక్కడ నిలబెట్టడానికి ప్రభు చూపినటువంటి కృపను బట్టి మొదటగా ఆయనకు వందనాలు చెల్లిస్తున్నాను. తర్వాత ఆత్మీయ తల్లికి వందనాలు చెల్లిస్తున్నాను. నేను గత 6 నెలలుగా నా కొడుకు కోడల దగ్గరికి వెళ్ళాను. తన డెలివరీ నిమిత్తం అయ్యి నవంబర్‌లో వెళ్ళాను. జ మే నెల ఫస్ట్ వీక్‌లో ఏప్రిల్ 30th లాస్ట్‌న వచ్చాను ఇక్కడికి. కానీ చర్చికి ఎండల వల్ల రాలేకపోయాను. కొద్దిపాటి అనారోగ్యం వచ్చింది. లేకపోతే ఈ సాక్ష్యం ఇంకా 2 వారాల ముందే చెప్పుండాల్సింది. దేవుడు అక్కడికి వెళ్ళిన పని నేను అబ్రాడ్‌కెళ్ళి అక్కడ చాలా దూరము. యూఎస్ అయితే చాలా కొంచెం దగ్గర అయ్యుండేది. అక్కడ చాలా 2 రోజులు రాత్రులు ప్రయాణం చేసి నేను నా పిల్లల దగ్గరికి చేరుకోవడానికి దేవుడు నాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. క్షేమంగా బిడ్డల దగ్గరికి చేరుకొని నా కొడుకు కోడలతో అప్పుడు వెళ్ళేటప్పుడు విజ్ఞాపన చేసుకొని వెళ్ళాను. 7 వారాలు విజ్ఞాపన చేసుకున్నాను. తర్వాత ఇంట్లో కూడా 7 రోజులు విజ్ఞాపన చేసుకొని నేను ప్రయాణమై వెళ్ళాను. నా ప్రతి ప్రయాణంలో కూడా దేవుడు ఎంతో క్షేమాన్ని నెమ్మదిని ఇచ్చాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఒక అత్తగా కాకుండా ఒక అమ్మగా నేను తనని చూసుకోవడానికి, ఆ బిడ్డ కూడా నాతో ఒక తల్లిగా ఉండడానికి అని నేను ఇక్కడ అడిగి విజ్ఞాపన చేసుకున్నాను. అలాంటి సంబంధం మా ఇద్దరి మధ్యలో కూడా దేవుడు ఇచ్చి నేను వెళ్ళి వచ్చేంత వరకు క్షేమకరమైనటువంటి సమాధానకరమైన వాతావరణం మా ఇద్దరి మధ్యలో ఇచ్చాడు. తనకి ఇంకా నెలలు పూర్తి అయిపోయినాయి. దేవుడు ఎంత ఆశ్చర్యకారం చేశాడంటే, నేను శుక్రవారం రాత్రి అక్కడ దిగాను. శనివారం ఉన్నాను, ఆదివారం చర్చికి వెళ్ళాము. సోమవారం మార్నింగ్ తనకి డెలివరీ అయింది. అంటే అలాగా గర్భంతో ఉన్నప్పుడు కూడా చూడడానికి దేవుడు నాకు కృపనిచ్చాడు. నేను ఫ్లైట్లో ఉన్నప్పుడే చిట్టి వాళ్ళ కూతురు నా కోడలు అన్న ఫోన్ చేశాడు, అమ్మ పెయిన్స్ వచ్చి హాస్పిటల్లో ఉందంటమ్మా అని చెప్పి. కానీ దేవుడు అవన్నీ కూడా నేను వెళ్ళిన తర్వాత ఆ పాపను చూసి నా ప్రేయర్ చేసినప్పుడు తర్వాత దేవుడు మంచి డెలివరీనిచ్చి ఆరోగ్యకరమైనటువంటి తల్లి బిడ్డల్ని క్షేమంగా కాపాడాడు. దాన్ని బట్టి దేవునికి వందనాలు. విజ్ఞాపన చేసినటువంటి ప్రార్థన వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి విషయంలో కూడా ఆంటీ నన్ను హెచ్చరిస్తున్నది. దేవుడు నాకు అన్ని విషయాల్లో తోడుగున్నాడు. తర్వాత ఒక ఆశ్చర్యకార్యం ఏంటంటే, నేను వెళ్ళేటప్పుడు దేవుని స్వరాన్ని ఖచ్చితంగా విన్నాను. నేను ఫ్లైట్లో కూర్చున్నప్పుడు అంత దూరం ఎప్పుడు వెళ్ళలేదు. ఒక 1 అవర్ 1.5 అవర్ అయితే జర్నీ చేస్తున్నాను. ఇంత ప్రయాణం నేను ఎలా చేయగలుగుతాను ప్రభా అని నా మనసులో అయితే భయం ఉంది. మా ఆయనకి భయము, అందరికీ భయం ఉన్నింది. తర్వాత నేను వెళ్ళి కూర్చున్నప్పుడు ఇద్దరు మనుషులైతే నాతో కూడా వచ్చారు. నా కొడుకు ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళు వేరే ఎకానమీలో నాకు బిజినెస్ క్లాస్లో బుక్ చేశాడు. తర్వాత పక్కన కూర్చున్నప్పుడు నా సీట్ ఖాళీ ఉంది, బిజినెస్ క్లాస్ సీటు పక్కన ఉంది. అప్పుడు దేవుడు చెప్పాడు, వాళ్ళు వెళ్ళిపోయారు, నాకు కనిపించలేదు. తర్వాత దేవుని స్వరం నేను విన్నాను. ఏంటంటే, నన్ను అడిగావు కదా, నాకన్నా నీకు సహాయం చేసే వాళ్ళు ఎవరున్నారు, నేను నీ పక్కన ఉన్నాను చూడు. అంత 2.5 లక్షల రూపాయల సీటు కూడా ఖాళీ చేసి దేవుడు నా పక్కన కూర్చొని పెట్టి నన్ను క్షేమంగా తీసుకోబోయాడు. నిజంగా దేవునికి వందనాలు. నన్ను అడిగావు కదా, నువ్వు విజ్ఞాపన చేసావు కదా, నాకన్నా నీకు సహాయం చేసేవాళ్ళు ఉన్నారా, నాకన్నా నీకు తోడొచ్చే వాళ్ళు ఉన్నారా అని చాలా క్లియర్గా నేను దేవుని స్వరాన్ని నా ప్రయాణం అంతట్లో కూడా క్షేమంగా తీసుకోబోయాడు. మళ్ళీ రిటర్న్ జర్నీలో కూడా చాలా రోజులు వెయిట్ చేశాడు నా కొడుకు. ఎవరో ఒకరు వస్తారు ఆఫీస్ వాళ్ళు, వాళ్ళతో కూడా పంపిస్తాను, నువ్వు షుగరు బీపీ ఉంది, ఒక్కదాన్ని వెళ్ళలేవమ్మా అని చెప్పి చాలా రోజులు వెయిట్ చేశాడు. 10 రోజులు నా వీసా టైం కూడా అయిపోయింది. అయినా ఒక అబ్బాయి వస్తానని చెప్పిన అబ్బాయి మళ్ళీ టికెట్ క్యాన్సిల్ చేసేసుకున్నాడు, ఆఫీస్ వాళ్ళు చేయలేదని. తర్వాత నేను ఇంకా నాకేం ప్రాబ్లం లేదు పప్పి, నేను వెళ్ళగలుగుతాను, టికెట్ బుక్ చేయని చెప్పి వచ్చాను. వచ్చిన తర్వాత ఇమిగ్రేషన్ అంతా అయిపోయింది. అక్కడికి వచ్చి కూర్చున్నాను. ఇంకా ఫ్లైట్కి ఒక 1 అవర్ తోడు ఉంటుంది, 1 అవర్ టైం ఉంది. 6 మంది ఇండియన్స్ నా పక్కన దేవుడు పెట్టాడు. నిజంగా చాలా గొప్ప కార్యం. అప్పుడు ఆ 6 మందితో ఫోటో తీసుకొని నా కొడుకు పంపించాను. పప్పు ఒక్కర్లేవని చెప్పావు నువ్వు, దేవుడు నా కోసం 6 మందిని ఇక్కడ ఇండియన్స్ని పెట్టాడు. వాళ్ళందరూ చక్కగా మాట్లాడుతా ఆంటీ ఆంటీ అంట నాతో. 5 మంది ఒక ఊర్లో దిగిపోయారు. చెన్నై వరకు నేను నా భర్తని అన్నని కలుసుకునేంత వరకు కూడా ఒక అబ్బాయి అయితే నా దగ్గరే ఉండి నన్ను వాళ్ళకి అప్పచెప్పేంత వరకు దేవుడు నన్ను చేయి విడిచిపెట్టలేదు. అంత క్షేమకరమైన ప్రయాణం దేవుడు నాకు అనుగ్రహించి వచ్చినప్పుడు ఈ ఎండల వల్ల అక్కడ కొంచెం చాలా చల్లగునింది. అక్కడి నుంచి వచ్చి ఎండల వల్ల చాలా పడిపోయాను, నీరసం అయిపోయాను. 1 మంత్ దాకా లేయలేకపోయాను. కానీ దేవుడు అనుదినము తన నూతన శక్తి, నూతన కృపనిచ్చి నన్ను బలపరుస్తూ వచ్చాడు. తర్వాత
పెద్ద పాప గృహం గురించి కూడా విజ్ఞాపన ప్రార్థనలో పెట్టాము. చక్కగా ఆ గృహప్రవేశ కార్యక్రమం కూడా చాలా చక్కగా, ఎన్నో ఇరుకులు ఇబ్బందులు అయినప్పటికీ దేవుడు తను ముందుండి తన కార్యాన్ని జరిగించాడు. దాన్ని బట్టి కూడా దేవునికి వందనాలు. ఇలా చెప్పుకుంటా పోతే మా జీవితాల్లో అనేక ఆశ్చర్యకారాలు చేసినటువంటి గొప్ప దేవునికి పిల్లలు 4 మనవళ్ళు ఉన్నారు. వాళ్ళ అకాడమిక్ కెరీర్లు అన్నిట్లో కూడా క్షేమకరంగా వాళ్ళు పూర్తి చేసుకోవడానికి దేవుడు కృపనిచ్చాడు. అలాగే ఈ 3 పిల్లల కుటుంబ జీవితాలు, ఒక చక్కటి మనవరాలనిచ్చాడు. మా 4 మనవళ్ళతో నాకు అరిచి వాళ్ళతో అయిపోయింది. ఒక మంచి శ్రేష్టమైనటువంటి జోయి ఎలిజబెత్ అనే పాపనిచ్చి, ఆ పాపను కూడా దేవుని కృపలో పెంచడానికి తల్లిదండ్రులకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ, ప్రార్థన సహాయాన్ని అందించిన ఆత్మీయ తల్లికి నా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తూ, విజ్ఞాపన ప్రార్థన చేసినటువంటి ప్రతి బిడ్డలకు కూడా. అంతకన్నా ముందు నా యజమానుని 6 నెలలు నేను విడిచి వెళ్ళాను. పెళ్ళైనప్పటి నుంచి 40 సంవత్సరాల నుంచి ఆయన్ని ఎప్పుడు నేను వదిలి ఉండలేదు. ఎందుకంటే డెలివరీలకు పోయినా ఇక్కడే కాబట్టి ఎప్పుడు వచ్చేస్తుండేవాళ్ళు. ఆ 6 నెలలు కూడా ఆయన కృపలో ఆయన క్షేమంగా, షుగరు, బీపీ, కాళ్ళు నడవలేని స్థితిలో కాళ్ళు నొప్పి కూడా వచ్చింది. కానీ దేవుడు తన మహాకృప చేత ఆ బిడ్డను కూడా క్షేమంగా కాపాడి, మళ్ళీ కుటుంబాలతో, బిడ్డల కుటుంబాలతో కలిసి ఆయన స్తుతించడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ కృపను బట్టి, ఈ సాక్ష్యాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ, ఇంకనూ దేవుని సన్నిధిలో ఎప్పుడు దీన మనస్కులై నేను, నా కుటుంబము, నా బిడ్డల కుటుంబాలు, రాబోయే తరాలు కూడా దేవునికి మహిమకరంగా జీవించడానికి మీరందరూ ప్రేయర్స్ చేయండి. దీన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ, ఆత్మీయ తల్లికి వందనాలు చెల్లిస్తూ ఈ సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. ప్రభు నామనకు ఘనత కలుగునుగాక. మీరు నా ఎదుకు వస్తే నేను మీ ఎదుకు వస్తాను, మీరు నా మాట వింటే నేను మీ మాట వింటానన్నాడు. సహోదరి దేవుని సన్నిధికి సహవాసానికి వస్తూ ప్రార్థనలో సహకారం చేస్తూ దేవుని కలిగి ఉన్నందున దేవుడు ఆమెతో కూడా ఉండి ఆమెకు క్షేమకరమైన ప్రయాణం దయచేసి తిరిగి క్షేమంగా మన మధ్యలోకి వచ్చి సాక్ష్యం ఇచ్చేదానికి సహాయం చేశాడు. అందుని బట్టి ప్రభువుని స్తుతిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పాస్టమ్మ గారు సాక్ష్యం చెప్తారు. ప్రభునామమునకు స్తోత్రములు. సమయం ఇచ్చిన అమ్మగారికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మీకు అందరికి కూడా వందనాలు ప్రభు పేట చెల్లించుకుంటున్నాను. నాకు ఇచ్చిన ఈ ఆరోగ్యాన్ని బట్టి, నాకు ఇచ్చిన ఈ ఆవశ్యం బట్టి, ఇప్పటి నుంచి కాదు అమ్మగారు నాకు తెలుసు, కోర్టులో ఉన్నప్పటి నుంచి మాకు పిల్లలందరూ చిన్న పిల్లలు కోర్టులో ఉన్నప్పటి నుంచి అమ్మోళ్ళ పరిచయము. అయినా నేను వారం రావాలని అక్కడ శుక్రవారము బేస్తారం అక్కడ జరుపుతాను ఇది కోర్టులో. ఇప్పుడు దూరం అయినా శక్తి లేదు. నెలకు నేను రాలేను. పాస్టర్ గారండి మీరు రాలేరు ఎండకంటది అమ్మగారు. నేను రాకపోయినా నాకు చెందవలసి ఉన్నదేమో నాకు చెందిస్తానే ఉంది. రాహేలు పంపించి, రాహేలా ఎట్టుందో ఏందో అమ్మని చూసి ఈ కానుక అక్కడ ఇచ్చేసిరా పొమ్మంటే వస్తుంది ఆ అమ్మాయి పాపము. పిల్లలందరికీ మీ అందరి కొరకు కూడా అమ్మ దగ్గరికి వచ్చే బిడ్డలు అందరి కొరకు ప్రార్థించకపోతే అవసరతలు తీర్చునాయన దేవుడు ఇచ్చాడు. ఒక కాలికి స్వస్థత ఇచ్చాడు. నడవలేని పరిస్థితి, ఎండల్లో వేడికి తట్టుకోలేకపోయాను అని ఆయన ఏమన్నా కానీ ఈరోజు వెళ్ళాలి, సాయంకాలం వెళ్దామా కనుక్కోలేను. ఏందో ప్రభు నువ్వు నడిపించు నాయన. చల్లగానే ఉండేది ఇంటి దగ్గర, నిన్న భలే వర్షం చల్లంగానే ఉండేది. కానీ మరి నెల్లూరుకి వచ్చేలోగా ఎలాపలం నుంచి అది కానీ బెండ అయిపోయింది. ఆ ఆటో వస్తూ ఉంటే ఊపిరాలే. దేవా నీకు స్తోత్రం నాయన అని అమ్మ దగ్గరికి వచ్చేసి ప్రేయర్ చేసుకొని మళ్ళీ పైకి వచ్చినా భోజనం చేసుకొని ఈ కాలేమో స్వస్థత వచ్చినా ఇంకొక కాలు స్వస్థత కొరకు మీరు చేయండి. మీ కొరకు కూడా నేను ప్రార్థన చేస్తానని సమయం ఇచ్చిన అమ్మగారికి వందనాలు. మీకు అందరికి కూడా వందనాలు. చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రభు నామమునకు ఘనత కలుగును గాక. దేవుని సన్నిధి అంటే అమ్మగారికి ఎంతో ఆశ, ఆసక్తి. అందు నిమిత్తమై ఎంత బాగలేకున్నా బాగున్నా వచ్చి మనకు కనబడేసి ప్రార్థనలో సహకరించి పోవాలని కోరిక ఉంటుంది. ఈ నెలలో దేవుడు ఆమె కోరికను తీర్చినందుకు మన మధ్యలోకి వచ్చి సాక్షిగా నిలబడినందుకు ప్రభువుని స్తుతిస్తాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సహోదరి సరిత సాక్ష్యం చెప్తుంది. దేవుని నామానికి వందనాలు. అలాగే ఆత్మీయ తల్లికి వందనాలు చెల్లించుకుంటున్నాను. నేను లాస్ట్ మంత్ 15వ తారీఖుని రాజమండ్రి వెళ్ళానండి. అయితే రాజమండ్రి వెళ్ళిన 3 days బాగానే ఉన్నాను. ఎండకి నాకైతే షుగర్ ఉంది. 3 రోజుల తర్వాత నాకు అక్కడ ఫుడ్ పాయిజన్ అయిపోయింది. నైట్ అంతా చాలా బాధపడ్డాను. కానీ దేవుని కృపలో నాకు 2 daysకే మళ్ళీ స్వస్థతనిచ్చాడు దేవుడు. అయితే కొంచెం నీరసంగా ఉంటుందని హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ వెళ్ళినప్పుడు నాకు షుగరు ఫాస్టింగ్లోనే 250 ఉంది.
అయితే నేను చాలా భయపడిపోయాను. ఫస్ట్ టైం నాకు అసలు ఎప్పుడు నార్మల్గా దేవుడు సహాయం చేశారు. కానీ ఎందుకు అంత వచ్చిందో నాకైతే తెలియదు. తర్వాత మళ్ళీ వెళ్ళాను. తర్వాత తిన్నాక మళ్ళీ వెళ్ళిన తర్వాత అప్పుడు 325 ఉంది. అయితే దేవుని మీద భారం వేసుకున్నాయి. నాకైతే ఏం నీరసం లేదు, బెంగ లేదు. కానీ ప్రభు నువ్వు నాకు ఉన్నావని ప్రార్థన చేసుకున్నాను. ప్రతిరోజు వాక్యం చదువుకొని దేవుని మీదే ఆధారపడ్డాను. తర్వాత మళ్ళీ ఒక 5 డేస్కి మెడిసిన్ రాసిచ్చారు. వాడి మళ్ళీ వెళ్తే అలాగే ఉంది, ఏం తగ్గలేదు. అయితే మళ్ళీ మెడిసిన్ మార్చి వాడమన్నారు. అమ్మ మళ్ళీ 2 డేస్ అవుతురా అంటే, సార్ మాకు ఇక్కడ కాదు నెల్లూరు, నేను వెళ్ళిపోవాలి అని చెప్తే, సరే అయితే ఈ మందులే వాడుకో, బాగుంటే వాడుకో, లేదంటే మీరు అక్కడ చూపించుకోండి అని చెప్పారు. సరే అని వచ్చేసినాక ఒక 5 డేస్ క్రితం నేను వేరే హాస్పిటల్కి వెళ్ళాను. వెళ్తే అంటే నాకు ఇక్కడ నొప్పి వస్తుంది, గుండెల దగ్గర నొప్పి వస్తుందని హాస్పిటల్కి వెళ్ళాను. సరే ఈసీజీ తీయించుకుందాము ఏంది అసలు అనేసి వెళ్తే, వెళ్ళిన తర్వాత షుగర్ టెస్ట్ కూడా చేయించుకుంటే షుగర్ నార్మల్ ఉంది. అయితే ఈసీజీ తీయించుకున్నాక ఈసీజీలో ఏముందంటే నీకు ప్రాబ్లం ఉందమ్మా హార్ట్లో అని చెప్పారు. చెప్పగానే చాలా భయపడిపోయాను. ఆ రోజంతా అసలు నేనైతే కాదు, చాలా భయపడ్డాను అనమాట. షుగర్ ఉంది కదా, ఏమన్నా అవుతుందేమో, నాకు 2 పిల్లలు అనేసి చాలా ఆలోచన చేశాను. కానీ ప్రార్థన అయితే చేసుకోలేదు. నేను ప్రార్థన చేయలేకపోతున్నాను, అసలు మోకాళ్ళు వేయలేకపోతున్నాను. అట్లా సోఫాలో పడుకొని దేవుని స్తుతిస్తున్నాను కానీ ప్రార్థన చేయాలని అసలు ఆలోచన అయితే రావట్లేదు. ఇదే ఆలోచన, నీకు ప్రాబ్లం ఉందని చెప్పారు, ఏమైందో ఏంటనేసి అలా ఆలోచన చేసుకొని మళ్ళీ మరుసటి రోజున వేరే డాక్టర్ రాసిచ్చారు. అక్కడికి వెళ్ళాను. హార్ట్ స్పెషల్ దగ్గరికి వెళ్తే ఆయన చెప్పాడు, చూపించిన ఈసీజీలో ఏమీ ప్రాబ్లం లేదమ్మా అనేసి అన్నాడు. అయితే మా అమ్మగారికి హార్ట్ ప్రాబ్లం ఉంది అది చెప్పగానే మళ్ళీ ఆయన ఒక టీటీఎం అని టెస్ట్ ఒకటి రాసిచ్చారు, బెల్ట్ మీద పరిగెత్తిచ్చేది. అది కూడా చేయించుకున్నాక, అమ్మ నీకు చాలా బాగుంది, హార్ట్ ఏ ప్రాబ్లం లేదు అనగా నేను సాక్ష్యం చెప్పుకుంటాను ప్రభు అని ప్రార్థన చేసుకుంటానే వెళ్తాను. ఆటోలో వెళ్ళినా ప్రార్థన చేసుకుంటున్నాను. ప్రభు నాకు సహాయం చేయండి ప్రభు అని, సాక్షిగా నన్ను నిలబెట్టుకోండి ప్రభు అని ప్రార్థన చేసుకుంటానే ఉన్నాను. అక్కడ కూర్చున్నప్పుడు రాయించుకున్నప్పుడు అన్ని విషయాలు దేవుడిని అడుగుతానే ఉన్నాను. దేవుడు అలాగే గొప్ప కార్యంగా నాకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. అందుని బట్టి వందనాలు. నిజంగా ఏ ప్రాబ్లం లేదనగానే దేవుని ఎంతగానో స్తుతించాను. నా ఆనందానికి అయితే అవధులు లేవు నిజంగానే. ఎందుకంటే హార్ట్ ప్రాబ్లం ఉంటే అందరికీ భయం ఉంటుంది కదా, అలాగే చాలా భయపడిపోయాను నేను. కానీ దేవుడు నా పట్ల చేసిన గొప్ప మేలును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. అలాగే రాజమండ్రి వెళ్ళి వచ్చేంత వరకు తన నూతన కృపనిచ్చి నాకు ఆరోగ్యం ఇచ్చి క్షేమంగా నడిపించిన దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే మా పెద్ద కుమార్తె, నా భర్త కూడా ఇక్కడే ఉన్నారు. వారిరువురికి భోజనం విషయంలో కూడా మా కింద అక్క ఉన్నారు, అనితక్క, వారు ఎంతగానో సహాయం చేసి వారిని ఆదరించారు. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మా కుటుంబంలో దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నన్ను క్షేమంగా సంధికి నడిపించిన దేవునికి వందనాలు చెల్లించుకున్నాను. నన్ను ఎంతగానో బలపరుస్తున్న ఆత్మీయ తల్లికి నా వందనాలు చెల్లించుకుంటూ, మా కొరకు విజ్ఞాపన చేస్తున్న స్త్రీలందరూ కూడా వందనాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమె ప్రభు నమ్మనకు ఘనత కలుగునుగాక. సహోదరి ఆరోగ్య విషయంలో దేవుడు చూపిన గొప్ప కృపను బట్టి తిరిగి క్షేమంగా మన మధ్యలోకి వచ్చి సాక్షిగా నిలబెట్టిన దాన్ని బట్టి కూడా ప్రభువును స్తుతిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సహోదరి దివ్య సాక్ష్యం చెప్తుంది. దేవుని నామానికి మీకు అందరికీ నా వందనాలు. నా పేరు దివ్య. నేను కృష్ణపట్నం పోర్ట్లో జాబ్ చేస్తున్నాను. 2017 నుంచి చేస్తున్నాను జాబు. అయితే నా జాబ్లో నన్ను నా కొలీగ్స్ కానీ అందరూ విసిగించడం స్టార్ట్ చేశారు. మీరు చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నా కానీ మీరు చేసే పని ఎవరు చూడట్లేదు, మీరు చేసినా మేము చేయకపోయినా ఒకటే అని చెప్పి నన్ను హేళన చేస్తూ మాట్లాడే ఉండేవాళ్ళు. ఇలాగే ఇంకా కరెక్ట్గా మా సిస్టర్ డెలివరీకి ఒక ముందు రోజు మా హెడ్ సార్ వాళ్ళు నన్ను పిలిచి, మీరు చాలా సంవత్సరాల నుంచి జాబ్ చేస్తున్నారు కానీ మీరు ఎవరికి తెలియదు, ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్న పోర్ట్లో ఎవరికి మీరు వర్క్ చేస్తున్నారని తెలీదు. సో మీకు ఒక ప్రోగ్రామ్ ఉంది, ఆ ప్రోగ్రామ్కి మీరు వెళ్ళండి, మీ పని వాళ్ళు చేస్తారు అని చెప్పి ఒక కొత్త టాస్క్ ఇచ్చారు నాకు. కానీ ఆ పని నాకు ఇష్టం లేదు. అంటే అది ఏమీ ఇంత సెక్యూర్డ్ జాబ్ కాదు, ఏదో ఒక పని, ఒక నేమ్, నాది ఇంపార్టెంట్ రోల్. నేను ఇన్వాయిసింగ్ సెక్షన్ చేస్తాను, అంటే వచ్చే దానికి బిల్లింగ్ చేస్తాను అనమాట. సర్వీసెస్కి బిల్ చేసి నేను జనరేట్ చేస్తుంటాను అనమాట. అంత ఇంపార్టెంట్ వర్క్ నాది. సో ఆ పనికి వాళ్ళని ఇన్వాల్వ్ చేసి నన్ను పక్కన పెట్టాలి అని చెప్పి ట్రై చేశారు.
నాకు ఇష్టం లేదని చెప్పేశాను నేను. అయితే వాళ్ళకి హెడ్ వాళ్ళు కదా, వాళ్ళకి నేను అలా చెప్పడం చాలా అంటే అది నా కెరియర్కి దెబ్బ అనమాట. సో ఇంకా ఇలా ఉండేటప్పుడు నేను ఇంక ఏదైతే అది అయిందని చెప్పేసి నన్ను ఇలా ఇంత కష్టపడి పని చేస్తున్నా కానీ వీళ్ళు నన్ను కన్సిడర్ చేయకుండా నా మీద ఇలా నా పనిని పక్క వాళ్ళకి ఇచ్చి నన్ను ఇంపార్టెంట్ రోల్లో లేకుండా చేయాలని చూడడం నాకు చాలా బాధ అనిపించి, దేవుడా మరి నేను చేస్తున్నాను, నువ్వు సిన్సియర్గా చేయమన్నావు, నేను సిన్సియర్గా చేస్తున్నాను, కానీ నేను క్రెడిట్కి బదులు నాకు ఇంకా అగైనెస్ట్గా నాకు వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి బాగా ప్రేయర్ చేసుకొని ఇంకా 1 వీక్ డెలివరీకి నేను లీవ్స్ తీసుకున్నాను. నేను తీసుకొనేసి ఇంకా ఆ రోజు బాగా ఏడ్చి ప్రార్థన చేసుకున్నాను, వదిలేశాను. డెలివరీ అయిన తర్వాత నేను మళ్ళీ ఆఫీస్లో రీజాయిన్ అయ్యాను. వెళ్ళిన రోజు ఏం జరిగిందంటే మధ్యలో ఈ మధ్య గ్యాప్లో కొన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా కానీ ఎప్పుడు కూడా ఒక షిప్ అనేది వాటర్లోకి గ్రౌండ్ అవ్వలేదు. ఆ రోజు ఎవరైతే నన్ను హేళనకరంగా మాట్లాడి ఎవరైతే నన్ను గాయపరిచారో ఆ సార్ వల్ల ఆ షిప్ గ్రౌండ్ అయిపోయింది. ఒక షిప్ గ్రౌండ్ అయితే కోట్లలో నష్టం వస్తుంది. అది ఎక్కడి దాకా వెళ్ళిందంటే ఆల్మోస్ట్ పోర్ట్స్ అన్నీ కూడా అదాని వాళ్ళు కొనేశారు. అది హెడ్ ఆఫీస్కి వెళ్ళిపోయింది. ఎవరు చేశారు దాని ఎంక్వైరీ మొత్తం ఈ 1 వీక్లో జరిగిపోయి వేరే పోర్ట్ నుంచి స్పెషలిస్ట్ని ఇద్దరిని పిలిపించారు దాన్ని పైకి తీసుకురావడానికి. 1 వీక్లో కూడా ఆ షిప్ పైకి రాలా. నేను వెళ్ళిన నెక్స్ట్ డేకి ఆ షిప్ పైకి వచ్చింది. ఆ తర్వాత మా ఎవరైతే హెడ్ ఉంటారో ఆ హెడ్కి పనిష్మెంట్గా అతన్ని వేరే పోర్ట్కి ట్రాన్స్ఫర్ చేయడము, ఆయన ప్లేస్లో ఇంకొక సార్ రావడము జరిగింది. సో నేను చాలా రోజుల నుంచి నేను పని చేస్తున్నాను కానీ నాకు ప్రమోషన్ లేదు, ఏమీ లేదు, ఎప్పటికీ వస్తుంది అన్న దీనిలో ప్రేయర్ చేసుకుంటా ఉన్నాను. బై గాడ్స్ గ్రేస్ ఈసారి నన్ను అన్న వాళ్ళు అలా వెళ్ళడము అండ్ నాకు ప్రమోషన్ రావడము, నేను కోరుకున్న విధంగా దేవుడు నాకు వే ప్రొవైడ్ చేసినందుకు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ సాక్ష్యాన్ని దేవుడు దీనికి ఆశ్రయించను గాక. ప్రభు నామమునకు ఘనత కలుగును గాక. సహోదరి పట్ల దేవుడు చేసిన అద్భుత కార్యము మనమందరం విని ఉన్నాము. ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన వైపు చూసినప్పుడు ఆయన చేయలేని కార్యం అంటూ ఏమీ లేవు. ఆయన సమస్తం చేయగలడని మనకు రుజువుపరిచినందుకు ప్రభువుని స్తుతిస్తాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రసన్న కుమారి కూడా సాక్ష్యం చెప్తుంది. దేవుని నామంలో మొదటగా దేవునికి నా స్తోత్రాలు, ఆత్మీయ తల్లికి నా వందనాలు, మీ అందరికీ నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే ఇక్కడ విజ్ఞాపన ప్రార్థనలు పెట్టుకున్నాము 7 వారాలు. ఆంటీ ఇంట్లో పరిస్థితి బాగలేదమ్మా నేను ప్రార్థన పెట్టుకుంటానంటే పెట్టుకోమన్నారు. నిజంగా 7 వారాలు ఇక్కడ అందరూ నా గురించి ప్రార్థన చేశారు, మా కుటుంబం గురించి. పిల్లలు ఉద్యోగం అయితే ఇంకా రాలేదు, అన్వేషణలోనే ఉన్నారు, వాళ్ళు ఇంకా ట్రై చేస్తూనే ఉన్నారు. జాబ్ అయితే వచ్చినట్టే ఉంటుంది. లాస్ట్ రౌండ్ ఇంటర్వ్యూలో పోయింది మొన్న కూడా మా బాబుకి. అయితే మాకైతే ఆంటీ చెప్పున్నారు శ్రేష్టమైనది ఇస్తారా మా బిడ్డలకని ఆ నిరీక్షణతో ఉన్నాను. అలాగే నా కొరకు కూడా నాకు మంచి స్కూల్లో ఎక్కువ జీతంలో రావాలని కూడా ప్రార్థనాంశంగా పెట్టాను. అలాగే ఈరోజే నేను కొత్త స్కూల్కి వెళ్ళి జాయిన్ అయ్యాను. దేవుడు చేసిన ఈమెయిల్ని బట్టి దేవునికి నా స్తోత్రాలు, ఆంటీకి నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు నామమునకు ఘనత కలుగును గాక. సహోదరి పట్ల దేవుడు చేసినటువంటి గొప్ప కార్యమును బట్టి వెళ్ళిన చోట ఆశీర్వాదకరంగా నిలిచి మీ దేవుని నామానికి మహిమ కలిగించేటట్టుగా అందరూ ప్రార్థన చేయండి. విన్న సాక్ష్యాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చాలా సంతోషము, దేవునికి వందనాలు. మన పట్ల అందరి పట్ల కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తూ ఉంటాడు. కానీ కొంతమంది సాక్ష్యం చెప్పగలుగుతారు, కొంతమంది సాక్ష్యం చెప్పలేరు. ఈరోజు సాక్ష్యాల ప్రవాహం ఉంది కాబట్టి కృష్ణవేణి కూడా సాక్ష్యం చెప్తుందండి. ముందుగా దేవుని నామానికి వందనాలు తెలియజేస్తున్నాను. సమయం ఇచ్చిన అమ్మగారికి వందనాలు. నేను విజ్ఞాపనం పెట్టుకోవడానికి చాలా భారంగా ఉన్నప్పుడు ఆంటీ నేను అడిగినప్పుడు ఆయన యాక్సెప్ట్ చేసి పెట్టుకోవడానికి ఆమె సహాయం చేసింది. మరి ప్రార్థన చేసినప్పుడు విజ్ఞాపన చేసినప్పుడు ప్రతి ఒక్క వారం
ఒక్కొక్క వారం ఒక్కొక్క అద్భుతం జరిగినట్లుగా మా ఇంట్లో శాలిని చాలా బలహీనంగా ఉండి అంటే మొరటగా ఉండేది. అలాంటి బిడ్డని ప్రభు చక్కపరిచి ఒక ఉద్యోగాన్ని ఇచ్చి ఒక సర్టిఫికేట్ చేయడానికి అవకాశం ఇచ్చి MBA చేరడానికి సహాయం ఇచ్చినాడు దేవుడు. ఇన్ని రోజులు ఏం చెప్పినా చేసేది కాదు, తప్పగట్టుకొని తిరుగుతూ ఉండేది, ఎంత బతిమలాన్ని ఏది చేసేది కాదు. అలాంటిది మీ అందరి విజ్ఞాపనల వల్ల, అలాంటి ప్రార్థన వల్ల, దేవుని దయ వల్ల ఆ బిడ్డకు ఒక మార్గం ఇచ్చాడు దేవుడు. మరి వివాహానికి కూడా అందరూ ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. ఐశ్వర్య కూడా 6 months నుంచి తనకు కూడా ఎట్టి పరిస్థితుల్లో సోర్సెస్ ఉన్నప్పటికీ ఉద్యోగం పొందుకోలేకపోయింది. మరి ఆ బిడ్డకు కూడా దేవుడు ఒక ఉద్యోగాన్ని ఇవ్వడానికి సహాయం చేశాడు. మరి గొప్ప కార్యం చేసిన దేవునికి వందనాలు. మరి సంకీర్తన పిల్లల్ని సండే స్కూల్ తీసుకుపోవడం, పాప చర్చికి వెళ్ళడం, దేవుడు గొప్ప కార్యం చేశాడు. విశ్వతేజ విషయంలో కూడా ఇంకా బిడ్డని చక్కపరిచాడు, చాలా ఒబిడియన్స్గా జరిగించాడు దేవుడు. వాళ్ళ హృదయాలను సరిచేశాడు. నాకు ఎంతో సంతోషంగా ఉంది. దేవుడు కార్యాలు, గొప్ప కార్యాలు. ప్రార్థన, నీళ్ళైన ప్రార్థన చేసినాం, ఆయిలైనా కూడా అదే నాకు మందు. ఏదన్నా అనారోగ్యం వచ్చిన నీళ్ళల్లో ఆ ప్రేయర్ వాటర్ తాగేస్తాను వెంటనే, లేకపోతే ప్రేయర్ ఆయిల్ వేసుకొని చేస్తాను. పండుకునేటప్పుడు కూడా నా కడుపుకు కూడా పూసుకొని పండుకొని, ఏవి తిన్నా కానీ ఏ ప్రాబ్లం రాదు. ఒకవేళ ఎప్పుడైనా మోషన్ అనిపించిన వెంటనే ఆ వాటర్ తాగేస్తాను, ఆ ప్రేయర్ ఆయిల్ వేసుకొని నోట్లో డ్రాప్స్ వేసుకుంటాను. దేవుడు నాకెంతో ఆదరణ. ఆంటీ అందుబాటులో లేనప్పుడు కూడా ఈ పని చేస్తుంటారు. రాత్రులు కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు నాకు వేరే వాళ్ళు భీము ఆడిచ్చి నాకు ఇచ్చారు. భీములో ఒక పౌడర్ కలిపారు. అయితే నేను తినలేకపోయేది అన్నం. ఎవరన్నా వస్తే వండి పెట్టేదాన్ని. మిషన్కి వేయించాను వడ్లు. సరే దాన్ని అలా చేసి ఈ మధ్య నేను తింటా ఉంటే నాకు షుగర్ పెరిగింది తెలియలే, తగ్గిపోతా ఉన్నా. నేను దేనికైనా చూద్దాం, నేను ప్రేయర్ ఆయిల్ అయితే పోసేదాను. నేను వేసి చూసినప్పుడు అసలు అంతకుముందు చెరిగి 2-3 సార్లు కడిగితే కానీ ఆ తెలుపు పోయేది కాదు. తెల్లంగా పొడి, ఎంత పౌడరు. ఈ ప్రేయర్ ఎప్పుడు వేసానో ఎట్లా పోయింది ఆ వైట్నెస్, ఆ పౌడరు. అసలు ఆ గోతం అడుగును కూడా లేదు ఆ పౌడరు. నిజంగా పౌడర్ అయితే అడుగునన్నా ఉండాలి కదా. ఆ బియ్యం మిల్లులో నుంచి డైరెక్ట్గా తెల్లగా వచ్చినట్టు అయిపోయినాయి. మరి ఆ గొప్ప దేవుడు మాకు బావిలో నీళ్లు కూడా అందరికీ లేకపోయినా నేను ప్రేయర్ వాటర్ వస్తూ ఉంటాను. బావిలో ప్రేయర్ ఆయిల్ వాటర్ చల్లినప్పుడల్లా ఉదయం సాయంకాలం చల్లకపోతే చాలా నాకు శోధన ఉంటుంది. మరి అలాంటిది నేను అవి ఈరోజు ఇది ఎందుకే నాకు ఇలా బలహీనం ఉంది, వెంటనే చల్లినప్పుడు నాకెంతో రిలాక్స్, ధైర్యం. నేను ఒక్కదాన్ని ఇంట్లో పండుకునేది. మరి అనేకమైన బంధువులు, రక్త సంబంధికులు ఎంతమందిని నేను పోషించానో నా బిడ్డలతో కూడా. నా భర్త లేకపోయినప్పటికీ ఎంతోమంది నా బంధువులు దీన స్థితిలో ఉండేవారిని. ఈరోజు ఆమె ఒక్కటే ఉందని, ఒక్కరికి ఒక దయ, కనికరం, ప్రేమ, ఒక ఫోన్ కూడా లేదు. కనీసం అలాంటి కఠినంగా దేవుడు సాతానుడు వాళ్ళని బంధించున్నాడు. అయినా ప్రభువుని అడుక్కుంటా ఆయన కనికరంతో, ఆయన కృపద ఈ ప్రేయర్ ఆయిల్ పూసుకొని పడుకోవడం ఎలా శ్రేష్టం. 3 గంటలకు లేపేస్తాడు దేవుడు. మరి నా గొప్ప దేవుడు ఆంటీని నాకు ఒక ఆత్మీయ తల్లే కాకుండా ఒక దేవాది దేవుని యొక్క కృప నాతో ఉండేటట్టు అవి మాత్రం మర్చిపోయినానంటే బాధగా ఉంటుంది నాకు. అంటే ఎన్నో అద్భుతాలు వంటలో కూడా, ఆహారంలో కూడా. నాకు ఈరోజు ఇదేంది ఇలా ఉంది, ప్రేయర్ ఆయిల్ వేసుకుంటే అది పరిశుద్ధం అయిపోద్ది అంతే. వాటర్ విషయంలో కానీ, నేను తినే ఆహారం విషయంలో కానీ, ఏది కూడా. పిల్లలకు కూడా అంతే. వాళ్ళకి నీళ్ళు ఇస్తే ఒక్కోసారి తాగరు, కొబ్బరి నూనె పడి ఉంటుందని. ప్రేయర్ ఆయిల్ వంటలో బిందెలో పోసేస్తాను ప్రేయర్ వాటర్ ఉదయాన్నే. అది అన్నిట్లో అదే ప్రేయర్ ఆయిల్ వాటర్, అది ఆయిల్ బాటిల్లో పోసేస్తాను. మరి ఎక్కడ కూడా అపవాదికి అవకాశం లేకుండా మా తోడుకోడళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ అమ్మ చెప్తుంది, కృష్ణవేణి బాగుంది మీ ఇద్దరికన్నా అంటుంది. ఎన్నిసార్లు అన్నదో ఆమె. అయినా ఆమె వాళ్ళు కూడా బాగున్నారు, కానీ అపవాది అనేక విధాలుగా మాట్లాడేస్తుంది. కానీ అది దేవుని కృప. నేను ఒంటరిగా ఉన్నప్పటికీ నేను దేన్ని ఆశ్రయించున్నాను, ఎవరు నన్ను బలపరుస్తున్నారు, నాకు తోడుగా ఎవరు ఆరోగ్యం ఇస్తున్నారో అది నాకు మాత్రమే తెలుసు. అది అన్ని విషయాల్లో దేవుడు నాకు సహాయం చేసి ఆంటీ ద్వారా ఎంతో నెమ్మది, సమాధానం పొందుకుని ఈ దినం నేను ఒంటరితనంలో బంధువులు పిలిచాను. నేను ఈరోజు హెల్ప్ కోసం
నో వాళ్ళకి ఎంతో సహాయం చేశాను. కానీ దేవుడు ఎవరిని ఏర్పాటు చేస్తారో ఎవరో నాకు పని చేసే అమ్మాయి వచ్చి హెల్ప్ చేసింది. ఎంతో గొప్ప దేవుడు నాకు తోడుకున్నాడు. మీరు చేసిన విజ్ఞాపనలు చేసిన ప్రతి బిడ్డను బట్టి ప్రతి బిడ్డకి వందనాలు తెలియజేస్తున్నాను. నా కుటుంబం కొరకు ఎంతో భారం కలిగి ప్రార్థన చేశారు, విజ్ఞాపన చేశారు. వారికి నేను ఎంత ఇచ్చుకున్నా రుణం తీరదు. మరి ఆంటీ ప్రేమను బట్టి అందరూ నన్ను ఆదరిస్తూ ధైర్యపరుస్తున్న నా బిడ్డల విషయంలో ఎంతో మొరపెడుతున్నారు. ఇంకా నా బిడ్డలకి సంపూర్ణ మారుమనసు రక్షణ కొరకు వాళ్ళ వివాహాల కొరకు నాయన దేవుడు అద్భుతంగా జరిగించాలని దేవునికి వందనాలు చెల్లిస్తూ మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ దేవుడు చేసిన మేలుని బట్టి దేవునికి కోట్ల కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఈ సమయం ఇచ్చిన అమ్మగారికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు ఈ యొక్క సాక్ష్యాన్ని దీవించునుగాక. ఆమేన్. సహోదరి పట్ల దేవుడు చేసిన ప్రతి మేళను బట్టి దేవునికి స్తోత్రం. మన మధ్యలో ప్రభువుని స్తుతిస్తాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సహోదరుడు వాసు అనే పేరు సహోదరుడు ఉన్నాడు. వారిది చెన్నై అండ. నేను ఇప్పుడే చూడటం, ఆయన కూడా చిన్న సాక్ష్యం చెప్తానని కోరుకున్నాడు కాబట్టి ఆయన కొంత సమయం ఇస్తాను. మా తండ్రి మూలంగా నేను చూస్తుంటాము. మా ఇంట్లో వస్తువులు ఏది తెచ్చుకోలేదు. ఇక్కడ అపార్ట్మెంట్కి వచ్చుంటాము. మా భార్యకు ఇల్లు బాగలేదు. మేము ಯಾವ వస్తువులు తెచ్చుకోలేదు. కట్టె గుడ్డలతో చేసాం. ఎన్నో లక్షలు చాలా చేశాం. ఎన్నో దేవుళ్ళకి వెళ్ళాను. ఆఖరికి ఎక్కడ చెప్పారు, ఇక్కడికి వచ్చిందా ఇంట్లో వస్తువులు ಯಾವ వస్తువులు తెచ్చుకోలేదు. కట్టిన గుడ్డలతో వచ్చాము. అపార్ట్మెంట్లో ఉంటాము. 25 రోజులైంది అపార్ట్మెంట్లో వచ్చి. వాచ్మెన్కి వచ్చి ఉంటాను. మా భార్యకు ఒళ్ళు బాగలేదు. లక్ష్మి ఇంట్లో లక్షలు చాలా చేశాను. లక్షలు పోయినాయి. 10 లక్షలు దాకా పోయినాయి. ఇవాళ నుంచి ఏమ్మా ఉక్కు పూట అన్నానికి చాలా కష్టపడుతున్నాను. అలాగే మా భార్య ప్రాణం ఉంటే చాలు అని మా భార్యను తీసుకొని వచ్చాము ఇక్కడికి. నాకు మా భార్య కావాలి. మా అత్త కూతురు అన్నమాట. ఆమెకు అమ్మ నాయన లేరు. అన్న తమ్ముళ్ళు ఉన్నారు. చెన్నైలో గవర్నమెంట్ వర్క్లో ఉన్నారు. స్టాన్లీలో సెంట్రల్ జిహెచ్లో ఉన్నారు. రాజీవ్ గాంధీ హాస్పిటల్లో. ఎవరు పట్టించుకోలేదు. మా అత్త కూతురు కావాలని నేను నెల్లూరుకు వచ్చా. నెల్లూరులో మా బంధువులు ఉన్నారు. మా చెల్లెళ్ళు ఉన్నారు. మన భార్య కాపాడాలా, మా భార్యకు ఒళ్ళు సుమారాలని తీసుకొని వచ్చాను. ఆమె చూడాలని వచ్చాను. చూసాను. అదే నా పచ్చత. మా భార్యకి సుమారు కావాలి. సుగుణం అన్న మీరు సుగుణం అన్న మా భార్యకి మంచిది కావాలి. అంతకోసం వచ్చాము. నమస్తే. నమస్తే నాయన. దేవుడు వారు అన్ని జనులు ఉన్నప్పటికీ సుగుణమ్మ గారని మనకు మందిరం పని కూడా చేస్తూ ఉంటుంది. చాలామందికి తెలుసు. ఆమె సువార్త చెప్పడం వల్ల దేవుని ప్రేమించి ముందుకు నడిచారు, తీసుకొచ్చారు. మరి దేవుడిని ఎరిగి దేవునిలో ముందుకు పోయేదానికి వారి కొరకు ప్రార్థన చేయండి. ఇప్పుడే నేను చెప్పాను, దేవుడు మనతో ఉంటే మనకు దేనికి కొరత ఉండదు. మీరు ప్రభువుని నమ్ముకోండి, ప్రభువుని హృదయంలో చేర్చుకోండి. మీకేం లోటు లేకుండా దేవుడే సహాయము చేస్తాడు. మనుషుల సహాయం పడదు. మనుషులు కొంతకాలం చేస్తారు, కానీ యేసయ్యే మనకు సహాయం చేసేవాడు. కాబట్టి యేసయ్యని హృదయంలో చేర్చుకోండి. ఇద్దరు దేవునిలో జీవించండి. దేవుడు మిమ్మల్ని ఇదే స్థలంలో మీరు మరలా సాక్ష్యం ఇస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించినప్పుడు అటు ధన్యత దేవుడు మీకు దయచినట్టుగా అందరూ ప్రభువుని స్తుతిస్తాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం.